చైనాలోని వుహాన్లో ఉండి హైదరాబాద్లోని రోగికి యురేటరిక్ ఇంప్లాంటేషన్ చికిత్సను టెలి రోబోటిక్ విధానంలో నిర్వహించి చరిత్ర సృష్టించారు ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సయ్యద్ ఎండి గౌస్. 5G సాంకేతికతతో రోబోటిక్ విధానంలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించినట్లు పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికత వైద్య విధానాలను మరింత సులభతరం చేస్తుందంటున్న డాక్టర్ సయ్యద్ ఎండి గౌస్తో ఈటీవీ ముఖాముఖి. టెలి రోబోటిక్ సర్జరీ విధానంలో చైనా నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి పేషెంట్కి దిగ్విజయంగా సర్జరీ చేసినటువంటి ఏఐఎన్యూ డాక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు, మహమ్మద్ గౌస్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ టెలి రోబోటిక్ సర్జరీస్ గురించి మనం చాలా రెగ్యులర్గా వింటున్నాం, కానీ టెలి రోబోటిక్ సర్జరీ అంటే చాలా అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్ సిస్టమ్ మనకి ఇంకా గ్రామీణ ప్రాంతాలకు రీచ్ అవ్వని టైంలో ఇలాంటి ఒక సర్జరీ చేయడం, ఒకవేళ మధ్యలో ఇంటరప్షన్ వస్తే రోగి ప్రాణానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని అసలు ఎలా ప్లాన్ చేశారు? ఈ కాన్ఫరెన్స్ అనేది ఒకటి ఉండే వుహాన్లో. దాంట్లో 5 సర్జన్స్ ప్రపంచం అన్నిటి నుంచి వచ్చారు అక్కడ టెలి సర్జరీ చేయడానికే. సో టు చెక్ ద ఫీజిబిలిటీ అండ్ టు డెమాన్స్ట్రేట్ ద ఫీజిబిలిటీ, అంటే ఇట్లా కూడా చేయవచ్చు అని చెప్పడానికి. కాకపోతే రెగ్యులర్గా పేషెంట్ పక్కన ఉండి చేస్తాము, ఇంత దూరం నుంచి కూడా చేయగలుగుతామా లేదా అనేది చూపించడానికి చేశాము. వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇక్కడ పక్కన పేషెంట్ పక్కన ఎక్స్పీరియన్స్ సర్జన్స్ ఉండడము, మా రెగ్యులర్ స్టాఫ్ ఉండడము అండ్ అనస్థెటిస్ట్ ఉండడము, ఇవన్నీ సేఫ్టీ చెక్స్ ఉండిన తర్వాతనే ఇది ప్లాన్ చేసింది. అయితే ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది అనుకోవచ్చా మెడికల్ డిపార్ట్మెంట్స్లో? ఎందుకంటే ఎక్స్పర్టీస్ ఎక్కడో ఉండి, అంటే ఇప్పటికే డిస్ట్రిక్ట్స్లోనో లేదంటే అట్లా చేస్తున్నాం మనం, బట్ ఇంటర్ కాంటినెంట్స్ కావచ్చు, అదర్ కంట్రీస్లో ఉండి కానీ చేయడం అనేది ఈ ఎక్స్పర్టీస్ని మనం మరింత పెంపొందించుకోవడానికి, మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇది ఎంత ఉపయోగపడుతుంది అంటారు? ప్రాబబ్లీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వెన్ రోబో ప్రతి చిన్న 2 టైర్ 3 టైర్ సిటీస్లో కూడా వచ్చిన తర్వాత ప్రాబబ్లీ అక్కడ ఎవ్రీవేర్ ఎక్స్పర్ట్ సర్జన్, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 1500 సర్జరీ రోబోటిక్లో ఆల్రెడీ చేస్తున్నాము. సో లేని వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక క్రిటికల్ స్టెప్లో వాళ్ళు స్ట్రక్ అయినప్పుడు వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇక్కడ కూర్చొని వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది దట్స్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ డూయింగ్ అ టెలి రోబోటిక్ సర్జరీ. ఇప్పుడు మీరు చేసిన ఈ సర్జరీ ఏదైతే ఉందో సమ్ రీప్లేస్మెంట్కి సంబంధించింది, ఆ సర్జరీ గురించి వివరిస్తారు? ఈ పేషెంట్ వాజ్ 57 ఇయర్స్ లేడీ విత్ యూరేటరిక్ అబ్స్ట్రక్షన్. మూత్రాశయం నుంచి కిడ్నీకి కనెక్ట్ అయ్యే ట్యూబ్ అది బ్లాక్ ఉండే ఆమెకి ప్రీవియస్ సర్జరీ వల్లనో దేనివల్లనో. సో ఆ బ్లాక్ అనేది నేను ఇక్కడ ఉన్నప్పుడే, హైదరాబాద్లో ఉన్నప్పుడే ఇవాల్యుయేట్ చేసి సిటీ స్కాన్లు చేసి ఒక ప్రొసీజర్ RGP ప్రొసీజర్ చేసి అంతా ప్లాన్ చేసిన తర్వాత ఇక్కడ ఆమెకి ప్రిపేర్ చేసి అడ్మిట్ చేసిన తర్వాత నేను అక్కడ వెళ్ళాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చేయడానికి నాకు అసలు ఇంత దూరం నుంచి చేస్తున్నాను అనేది ఒక ధ్యాస కూడా లేకుండే. బికాజ్ రెగ్యులర్గా నేను ఓటీలో ఎలా చేస్తానో అట్లనే చేశాను. నా ఓటీలో ఏం నడుస్తుంది కూడా బయట ఒక కెమెరా నుంచి కూడా కనిపిస్తూ ఉండే. సో నాకు ఆ ప్రెషర్ అనేది వాట్ వాజ్ నాట్ దేర్. అంటే ఒక చేసేటప్పుడు ఒక చేసిన మూమెంట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ తర్వాత అక్కడ కదలడం అనేది ఉండదు. బికాస్ కనెక్టివిటీ అది ఒక సర్వర్ ద్వారా కనెక్టెడ్ ఉంటాయి. దానివల్ల కొంచెం ల్యాగ్ ఉంటుంది, దాని కొరకు కొంచెం స్లో మూమెంట్స్ అవుతాయి. దాని మించి దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. ప్రపంచవ్యాప్తంగా వైద్య విధానంలోనే చాలా మార్పులు వస్తున్నాయి. ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఒక్కొక్క కంట్రీలో చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది. అలాంటి వాటిని ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ ద్వారా మనం ఇక్కడ కూడా అందిపుచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వైద్యులు అక్కడ వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు కొంత పర్మిషన్స్ అనేవి అవసరం ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి వాటి వల్ల ఆ రూల్స్ మారిస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. అసలు ఈ ఇంటర్ కనెక్టివిటీ అనేది ఏదైతే ఉందో అది విదేశాల్లో ఉన్నటువంటి వైద్య సేవలు మన దగ్గర ఎందుకంటే మనకు అదర్ కంట్రీస్ నుంచి చాలా మంది రోగులు వస్తారు. సో మన దగ్గర ఉన్న వైద్య సేవలు అక్కడికి ఎందుకు పీపుల్ మూవ్ అవ్వకుండా ఇచ్చే అవకాశం ఎంతవరకు కల్పిస్తాయి? ప్రాబబ్లీ టూ అర్లీ ఇప్పుడే ఇవన్నీ డిస్కస్ చేయడానికి చెప్పడానికి. కాకపోతే డౌన్ ద లైన్ ప్రాబబ్లీ రెగ్యులేషన్స్ ఇలాంటివి వస్తాయి వేర్ గవర్నమెంట్స్ విల్ టేక్ ఇనిషియేటివ్ అండ్ వాళ్ళకి ఇక్కడ రిజిస్టర్ చేయడము, లేకుంటే వాళ్ళ ఎక్స్పర్టైజ్కి మన దగ్గర మన రెగ్యులేటరీ అథారిటీస్ చూసుకొని వీళ్ళు ఇలాంటి సర్జరీ చేయగలుగుతారు అని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడము అనేది ప్రాబబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ అది 5-10 ఇయర్స్లో వస్తుందేమో. ప్రపంచంలో నాకు ఫస్ట్ టైం జరిగేటువంటి ఒక ప్రాసెస్ అవుతుంది, అది మన చేతుల మీద జరిగేటప్పుడు నిజంగా కొంచెమైనా ఆందోళన అనిపిస్తుంది కదా? అది చేసేటప్పుడు ఎప్పుడు అనిపించదండి. బికాస్ మా ధ్యాస మొత్తము పేషెంట్కి ఈ ప్రొసీజర్ ఎట్లా చేయాలి, ఎంత సేఫ్టీగా ఎంత మంచిగా అవ్వాలనేదే ఉంటుంది. వాట్ ఐఎమ్ డూయింగ్, నాకు ఒకసారి కన్సోల్లో మా హెడ్ పెడతాం, బేసికలీ కనిపించేది పేషెంట్ మా పిక్చర్ ఏం కనిపిస్తుందో 3Dలో పేషెంట్ కడుపు లోపల ఉండేది కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు ధ్యాస వేరే చోట ఎక్కడ పోదు, ఇది ఏది ఎట్లా చేయాలి, సేఫ్గా ఎట్లా చేయాలి
ఎట్లా చేస్తే నాకు మంచి రిజల్ట్స్ తొందరగా అవుతుంది, అదొక్కటే ధ్యానం ఉంటుంది. రోబోటిక్ సర్జరీస్ రానున్న కాలంలో వైద్య విధానాన్ని ఎంత మార్చబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? ప్రాబబ్లీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రోబో కొనాలంటే చాలా ఖరీదు. సో రాని ప్రైస్ తగ్గిన తర్వాత ఎవ్రీవేర్ ప్రతి చోట వచ్చేసిన తర్వాత ఈ కనెక్టివిటీ కూడా పెరిగిన తర్వాత ఇప్పుడు కూడా కొన్ని చోట్ల కరెంట్ పోతుంది. సో అలాంటి పరిస్థితి ప్రాబ్లీ డౌన్ ద లైన్ ఒక 4-5 years తర్వాత అది కూడా ఉండకపోవచ్చు. సో రాను ఇవన్నీ స్మూత్ అండ్ అయిపోయిన తర్వాత ఎవ్రీవేర్ కనెక్టివిటీ ఉన్న తర్వాత ఎవ్రీవేర్ రోబోట్స్ వచ్చిన తర్వాత ప్రాబబ్లీ ఇట్ విల్ టేక్ ఎ న్యూ లీప్. మనం ఆలోచించిన కన్నా ఎక్కువ ఆలోచించే రోబోట్స్, టెక్నాలజీస్, కంప్యూటర్స్ ఎప్పుడు అనలేదు కార్ అవే డ్రైవ్ చేసుకుంటూ పోతాయని. కాకపోతే నౌ వీఆర్ సీయింగ్ టెస్లాస్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. సో రాను అవన్నీ వస్తాయి. బట్ టు ఇమాజిన్ అండ్ ఇన్ ఫ్యూచర్ అట్ దిస్ జంక్చర్ ప్రాబబ్లీ వీఆర్ థింకింగ్ టూ మచ్. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు నిజానికి తమలో ఆందోళన ఏమాత్రం ఉండదు అని చెప్పేసి శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత మాత్రమే మేము ఇలాంటి చేసామన్న ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్తున్నారు డాక్టర్ మహమ్మద్ గౌస్కర్. అంతేకాదు రానున్న కాలంలో ఈ రోబోటిక్ కావచ్చు, అదేవిధంగా ఏవైతే ఇంటర్నెట్ ఆధారంగా నిర్వహించేటువంటి సర్జరీస్ ఉన్నాయి రోబోట్స్ ద్వారా, ఈ ఇంటర్ కనెక్టివిటీతో చేసేటువంటి సర్జరీలు ఒక గేమ్ చేంజర్గా ఉంటాయి వైద్య విధానంలో అని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.